అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పక్కనే పెద్ద చెరువు అండి. ఆ చెరువు కట్టదిగింది. అప్పుడే అక్కడే ఉన్న ఒక కొండరాయి మీదకి వచ్చి ఒక ఆయన ఊరి వారందరినీ కేకేశాడట. చెరువు కట్ట తెగింది, మీరందరూ జాగ్రత్త పడండి అని ఆయన హెచ్చరించడం జరిగింది. ఆ వచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు చెన్నకేశవ స్వామి అండి. ఆ చెన్నకేశవ స్వామి అలా పిలిచిన ఆ ప్రాంతంలో మనం ఇప్పుడున్నామండి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ పంచాయతీలోని ఉట్లపల్లి హామ్లెట్ విలేజ్ అండి ఇది. ఇలాంటి విశేషాలు మహత్యాలు ఆలయంలో చాలా ఉన్నాయి. నాతో పాటు మీరు ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 మర్చిపోకండి. ఫ్రెండ్స్, కడ్తాల్కు దగ్గరలో ఉన్న ఈ ఊట్లపల్లి చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్ళాలంటే హైదరాబాద్ తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి సుమారుగా 27 కిలోమీటర్ల దూరం. మీరు తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవేపై 23 కిలోమీటర్లు వెళ్తే ముచ్చర్ల క్రాస్ రోడ్ వస్తుంది. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని 4 కిలోమీటర్లు ముచ్చర్ల ఊరును కూడా దాటి వెళ్తే అప్పుడు ఉట్లపల్లి గ్రామం వస్తుంది. ఈ గ్రామం శివారు దాకా వెళ్తే కొండల్లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయాన్ని చేరుకుంటాం. ఈ ఊరికి ఆర్టీసీ బస్సులో రావాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఉదయం 1, సాయంత్రం 1 మాత్రమే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు హైదరాబాద్ నుంచి శ్రీశైలము, అచ్చంపేట, కల్లకుర్తి వెళ్ళే ఏ బస్సు ఎక్కినా సరే మీరు ముచ్చర్ల గేట్ దగ్గర దిగని అక్కడి నుంచి మీకు ఆటోలు దొరుకుతాయి. పచ్చటి ప్రకృతి మధ్య ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ కొండరాళ్ళ మధ్య ఆలయం. ఆహా, చూడండి, ఇది ఎంట్రన్స్ కాదండి, ఇది జస్ట్ ఒక దీపం గుండు అని చెప్పేసి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన మార్గం అంతే. అసలైన ఆలయం ఇదండి, నాకు కనిపిస్తుంది కదా. ఈ కళ్యాణ మంటపాన్ని కూడా ఈ మధ్య నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. అన్నట్లు ఇక్కడ కళ్యాణం చాలా అద్భుతంగా జరుగుతుంది. దాని గురించిన విశేషాలు కూడా మీకు వివరిస్తాను. చూడండి, ఆహా, అద్భుతం అండి. ఇదంతా కూడా దారి ఒకప్పుడు చాలా, అంటే ఒకప్పుడు ఒక 35 ఏళ్ల కింద ఈ అభివృద్ధి చేయకముందు ఇదంతా కూడా చాలా ఇరుకైన మార్గంగా ఉండేది. కొండరాళ్ళను మెట్లుగా ఏర్పాటు చేసి ఉంచేవారనమాట. అయితే తరువాత దీన్ని ఇంత అభివృద్ధి చెందడం జరిగింది. ఇప్పుడు వెళ్దాం పదండి లోపల. ఆహాహా, ఎంత బాగుందండి నిజంగా. ఆహాహా, చూడండి, ఆహా, ఎత్తైన ధ్వజస్తంభం అండి, నిజంగా అద్భుతంగా ఉంది. చూడండి, ఇక్కడ కూడా మనకు కుడివైపు ఒక నాగుపాము పడగ ఆకారంలో కనిపిస్తుంది చూడండి. నిజంగా ఇక్కడికి వచ్చిన ఒక స్వామివారు అలాగే చెప్పారట, ఇక్కడ నాగుపాము పడగ రూపంలో ఉంది. కింద ఒక పద్మనాభ స్వామి లేదంటే శేషశయనుని విగ్రహం ఒకటేమైనా ఏర్పాటు చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని వీళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కొండకు ఒక ప్రత్యేకత ఉందండి. దర్శనం చేసుకున్న తర్వాత ఆ ప్రత్యేకత చూద్దాం మనం. ఇక చూడండి, ఇక ఆలయము ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆలయం పైన అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు, మధ్యలో స్వామివారు ఉన్నారు. ఇక ఇక్కడ మనకు గరుడుల వారు కనిపిస్తారండి. చూడండి, ఇక్కడ గరుడుల వారు ఉన్నారు. ఇంకొక గరుడుల వారిని చూపిస్తాను నేను లోపల. ఇక చూడండి, ఇప్పుడు మనకు గుడి లోపలికి రాగానే మనకి కనిపిస్తుంది చూడండి. ఇదంతా చూస్తే మనకి ఏ కాంక్రీట్తో నిర్మించిన, ఈ మధ్య నిర్మించిన ఆలయం కాదండి. ఇది పురాతన ఆలయము, రాతితో నిర్మించిన ఆలయము. మనకు లీలగా కనిపిస్తుంటాయి ఆ గుర్తులన్నీ కూడా. పెద్ద పెద్ద గ్రనైట్ రాళ్లతో నిర్మించిన ఆలయం. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం, అంటే కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు ఎలా ఉన్నాయో అలా కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ఈ పెయింటింగ్ చూసారా, అయితే ఈ రాయిలా కనిపించాలి సహజ సిద్ధంగా అనే ఉద్దేశంతో ఈ పెయింట్ వేయించడం జరిగిందండి. నిజానికి ఇది ఒక పురాతనమైన ఆలయం అనమాట. మనకి ఈ స్తంభాలు ఇవన్నీ చూస్తుంటే కూడా మనకు అర్థమైపోయింది ఇది ఏ రాజుల కాలంలోనో లేదంటే ఏ గొప్ప గొప్ప జమీందారులు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని అయితే అనిపిస్తుంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంది చూడండి ఈ ఆలయం. మనకు లోపలికి వెళ్ళిన తర్వాత అండి, ముందు కుడివైపు నాగదేవత కనిపిస్తారండి మనకు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి విగ్రహం. ఇది కూడా కొండరాయికి ఆధారుగా కనిపిస్తున్నారు అమ్మవారు. ఇక ఆ తర్వాత ఇక మనం ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నామండి. ఇప్పుడు నిజంగా చూడండి, మీకు
ఇదంతా కూడా అప్పట్లో నిర్మించిన ఆలయం అండి. ఇప్పుడు ఈ బండలు ఇవన్నీ కూడా ఈ విగ్రహాలని ఈ మధ్య అంటే ఈ 35-30 ఏళ్ళ కింద అలాగే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ఆలయం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసిన ఈ మండపం కానీ ఈ ఆలయం కానీ లోపల ఇదంతా కూడా పూర్వశైలి అండి, పురాతనం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ పెద్ద కొండరాయి చూసారా, ఈ కొండరాయి కిందే స్వామివారు వెలిసి ఉన్నారు మనకు. ఇప్పుడు మనం అంతరాలయంలోకి ప్రవేశిస్తున్నామండి. ఇక్కడ కూడా చూడండి మనకు ఎంత అద్భుతంగా ఉందో, ఎంత పెద్ద కొండరాయి అండి. నిజంగా యాదగిరి గుట్టలో మనం స్వామివారిని చూసినట్లే అనిపించట్లేదు మీకు? ఎవరికైనా అలా అనిపిస్తే దయచేసి మీ కామెంట్లో పెట్టండి. ఆ ఫీల్ వేరే ఉంది లోపలికి వచ్చిన తర్వాత, అసలు అద్భుతం. ఇది మాటల్లో చెప్పలేము. ప్రతిరోజు ఇక్కడ నీకు ఉత్తర దర్శనం ఉంటుంది. స్వామి స్వయంభూ ఎంత అద్భుతం ఉంది స్వామి స్వయంభూ. ఒక అమ్మవారిని అండల అమ్మవారిని మేము ప్రతిష్ఠించారు. వీళ్ళు స్వయంభూ, వాళ్ళ సేవకులు కూడా స్వయంభూ ఇక్కడనే ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వేరే టెంపుల్స్ లో దేవుళ్ళు లేకపోతే మా ఊరు నుంచి తీసుకెళ్ళి అక్కడ పూజించుకుంటారు. సో ఈ ఆల్వార్ల విగ్రహాలు కూడా ఇట్లే ఉన్నాయి ఫస్ట్ నుంచి. ఎక్కువ ఉండేనంట, ఇంకా చాలా ఉండేనంట. కొంతమంది తీసుకెళ్ళిరంట కొన్ని. ఇప్పుడు దాని మీద లతలేనా ఏమన్నా అవతారాలు ఏమన్నా మనకంతా తెలియదు అన్న. ఎందుకంటే సర్వసాధారణంగా ఇట్లాంటి విగ్రహం అవతారాలు ఉంటాయి చుట్టుపైన. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవ భయహరం సర్వలోకైకనాథం. నిజంగా అండి ఎంత అదృష్టం ఉంటే నేను ఇక్కడ ఈ స్వయంభూ చెన్నకేశవ స్వామివారిని, అది కూడా లక్ష్మీదేవి అమ్మవారితో సహా కలిసి వెలసిన స్వామివారిని చూపించడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చానంటే నిజంగా అండి నాకు ఇదే అనుభవం, నాకైతే ఇదే అనుభూతి కలుగుతోంది నా లోపల. ఎందుకంటే స్వామివారి విగ్రహము స్వయంభూ విగ్రహం అండి. చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందంటే స్వామివారు అంటే 4 భుజాలతోటి చతుర్భుజుడై ఉన్నాడు స్వామివారు. శంకు చక్రాలతోటి ఉన్నాడు, అభయహస్తం ఇస్తూ, అంటే ఇంకొకటి చేతిలో ఒక పువ్వు పట్టుకొని ఉన్నాడండి స్వామి, చెన్నకేశవ స్వామి. చెన్నకేశవుడు అంటే మంచి కేశాలు గలవాడు అని ఒక అర్థం అండి. కేశి అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి కేశవుడు అయ్యాడని కూడా ఒకటి అంటారు. మొత్తానికైంది చెన్నకేశవుడు మహావిష్ణువు అవతారం అండి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. స్వామివారు ఇక్కడి చెరువు కట్ట తెగితే ఆలయం ముందున్న కొండరాయి మీదకి ఎక్కి ప్రజలను హెచ్చరించారట. దాంతో స్వామివారు ఇక్కడ ఉన్నట్లు ప్రజలకు తెలిసింది. లోపలికి వచ్చిన గ్రామస్తులకు ఇక్కడ ఇలాగే శ్రీ లక్ష్మీదేవితో సహా స్వామివారు ఆల్వార్ల విగ్రహాలు కూడా కనిపించాయట. దాంతో స్వామివారు స్వయంభూ అనే నిశ్చయానికి ఊరి వాళ్ళు వచ్చారు. మరి ఇవి స్వయంభూనా లేక ఎవరైనా ప్రతిష్ఠించినవో అయితే తెలియదు. విగ్రహాలను చూస్తే మాత్రం నిపుణుడైన శిల్పి చేత చెక్కబడి ప్రతిష్ఠించినట్లు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గ్రామస్తుల భావనను గౌరవిస్తూ స్వయంభూ విగ్రహాలు అనే మనం భావిద్దాం. అయితే ఇక్కడ ఈ విగ్రహంలో అండి చుట్టూ కూడా మకర తోరణంతో సహా స్వామివారి ఇక్కడ ఉన్నారు. అంటే వెనక కనిపించే మకర తోరణం పెట్టింది, కానీ ఈ విగ్రహంలోనే మీకు మకర తోరణం అంటే మనకు కనిపిస్తుంటుంది అనమాట. మకర తోరణం మీద దశావతారాలు చెక్కి ఉన్నాయండి. అంటే వరహావతారము, కూర్మావతారము, అదే అన్నీ కూడా దశావతారాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ చాలా కొంచెం స్పష్టంగా దగ్గర నుంచి చూడాలి. నేను కూడా మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. మామూలుగా మకర తోరణం వెనక ఉంది కదా, ఇది మకర తోరణమే స్వామివారికి. ఇవన్నీ అవతారాలు మనం ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి, కానీ అది అవతారాలు. పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, బలరాముడు అనుకుంటా, ఇక కల్కి చివరిది. మత్స్యావతారము, కూర్మావతారము, వరహావతారము, నృసింహావతారము, వామనావతారము. దశావతారాలతో సహా చెక్కి ఉన్న మకర తోరణంతో ఉండి స్వామివారు వెలిసి ఉన్నారు. ఇక కింద మీరు ఇక్కడ గరుడుల వారు ఉన్నారండి. చూడండి, ఈ శిల్ప అంటే ఈ శిలకే స్వామివారు గరుడుల మీద అధిష్ఠించి ఉన్నట్టుగా కింద గరుడుల వారు ఉన్నారండి.
పైన స్వామివారు నిలువెత్తు రూపం అండి. నిజంగా సుమారుగా ఒక 4 అడుగుల ఎత్తుతో ఎంత అద్భుతమైన రూపం, ఎంత సుందరమైన రూపం అంటే ప్రసన్న వదనంతో స్వామివారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత స్వామివారితోటే అమ్మవారు ఇక్కడ ఉన్నారండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అమ్మవారు చూడండి 2 చేతుల్లో కమలాలు పట్టుకొని ఒక చేతులతో అభయహస్తం ఇస్తూ ప్రసన్న రూపంతో మనకు కనిపిస్తున్నారు అమ్మవారు. స్వామివారు ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయం అండి. చూడండి, ఇది ఎవరో చెక్కింది కాదు. ఇది సహజ సిద్ధంగా ఒక కొండ గుహలో స్వామివారు స్వయంభూగా కనిపించారు. ఆ తర్వాత మనకు పక్కన ఆండాల్ అమ్మవారు ఇక్కడ ఉన్నారండి. మనకు ఆండాల్ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇద్దరు దేవేరులతో స్వామివారు కనిపించాలనే నమ్మకంతో సుమారుగా ఒక 35 నుంచి 40 ఏళ్ళ కిందట ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇక ఇక్కడున్న మరొక విశేషం చూడండి, ఎక్కడైనా స్వామివారు స్వయంభూగా ఉంటారు, స్వామివారితో సహా అమ్మవారు కూడా అక్కడక్కడ స్వయంభూగా కనిపిస్తారు. ఇక్కడ చూడండి ఆల్వార్లు అండి, ఆల్వార్లు కూడా స్వయంభూగా అవతరించి ఉన్నారండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు పక్కన చూడండి. ఆహాహా, అబ్బాబ్బాబ్బా 10 మంది అంటే మొత్తం 12 ఆల్వార్లు అంటే 12 మంది ఆల్వార్లు అంటారు. ఆండాల్ అమ్మవారిని కూడా ఆల్వారుగా భావిస్తారు కాబట్టి, గరుడుల వారిని ఇంకొక ఆల్వారుగా భావిస్తారు కాబట్టి 2 ఆల్వార్లు, మిగతా 10 మంది ఆల్వార్లు ఇక్కడ కనిపిస్తున్నారండి మనకు స్వయంభువుగా. ఇది ఎవరు ప్రతిష్ఠించినట్లయితే ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవండి. దీని చరిత్ర తెలిసిన వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో స్వామివారిని ఇలాగే చూస్తున్నామంటున్నారు. ఈ 10 మంది ఆల్వార్లతో సహా కలిసి స్వామివారు ఇక్కడ రావడం జరిగింది, స్వయంభూగా అవతరించడం జరిగింది. ఇంకా ఇంతకంటే జన్మధన్యం ఏముంటుంది చెప్పండి. మనం ఈరోజు స్వామివారిని ఇలా నా వీడియో ద్వారా మీ అందరూ దర్శించుకోవడం, అవకాశం ఇవ్వగలగడం నా జన్మధన్యమైందని అయితే నేను భావిస్తున్నాను. చాలా అద్భుతం ఉందండి. స్వామివారిలో ఎంత కళ ఉంది అంటే ఇక్కడి నుంచి నాకు వెళ్ళబుద్ధి కావట్లేదండి, అంత అద్భుతంగా ఉంది. ఆహా, నేను ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేను, మీకు నేను సరిగ్గా వివరించలేను. మీరు స్వయంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తప్ప ఈ అవకాశం రాదండి. చాలా అద్భుతం ఉందండి. స్వామివారిలో ఎంత కళ ఉంది అంటే ఇక్కడి నుంచి నాకు వెళ్ళబుద్ధి కావట్లేదండి, అంత అద్భుతంగా ఉంది. ఆహా, నేను ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేను, మీకు నేను సరిగ్గా వివరించలేను. మీరు స్వయంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తప్ప ఈ అవకాశం రాదండి. ప్రతి సంవత్సరము మొలకల పున్నమని ఎప్పుడు ఏ తారీఖు వస్తే ఆ తారీఖు దేవుని కళ్యాణం అయితే చెన్నకేశ్వర స్వామిది. అది ఒకసారి ఉత్సవ విగ్రహాలు మన ముచ్చల గ్రామ పంచాయతీలో అలాగుణంగా గుడి ఉంది. ఫస్ట్ నుంచి ఆనవాయితీగా అక్కడికి వెళ్ళి ఒకరోజు ముందు ఉత్సవ విగ్రహాలను డప్పు వాయిద్యాలతో తెచ్చి ఒకరోజు ఇక్కడ నుంచి పూజ చేసి తెల్లారంగా మస్టర్ రోజు కళ్యాణం చేసి మళ్ళీ మస్టర్ రోజు ఇక్కడ రథాలన్నీ అయిపోయాక చక్రతీతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్సాహాలతోటి మళ్ళీ దేవుణ్ణి అక్కడ పెడతారు. ఇంచుమించు 5-6 వేల మంది వస్తారు. ఊర్లో ఘనంగా పండగ వాతావరణం ఏర్పడుతుంది. దీనికి కళ్యాణం చేయడానికి మన రేవెల్లే జనార్దన్ శర్మని ఉండే ఆయన పరమాపదించిన తర్వాత వాళ్ళ కొడుకు రేవెల్లే రాజు శర్మని ఆయన ప్రతి ఇయర్ ఇక్కడ గుళ్ళు కళ్యాణాలు మొత్తం ఆయనే చూసుకుంటాం. ఆయన వల్లనే పూజలన్నీ నడుస్తుంటాయి. పంతులు మాత్రం డైలీ మాత్రం 10-11 గంటల వరకు ఇక్కడనే ఉంటాడు. ఈవినింగ్ కూడా 6 గంటల నుంచి 8 వరకు ఇక్కడనే ఉంటాడు. అట్లా ఇంకోటి ఏంటంటే పున్నానికి మన ఊరి వాళ్ళు భజన చేస్తారు సాయంత్రం, ప్రతి నెల పున్నానికి ఇక్కడ భజన చేస్తారు. ఒక్కసారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటారు. అలా సంవత్సరంలో ఒక్కసారి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. కానీ ఇక్కడ ప్రతిరోజు నిత్యం ఉత్తర ద్వార దర్శనం అండి. ఎందుకంటే స్వామివారు ఉత్తరం వైపే ఉన్నారు. స్వామివారు ఉత్తరం వైపే ఉన్నారండి. నేను చూసిన చెన్నకేశవ స్వామి ఆలయాల్లో, కొన్ని స్వయంభూ చెన్నకేశవ స్వామి ఆలయాల్లో అదేంటో నాకు తెలియదు, విచిత్రం, కానీ ఉత్తరం వైపే చూస్తున్నారు స్వామివారు. ఈ చెన్నకేశవ స్వామివారు కూడా ఉత్తరం వైపు చూస్తూ ఇక్కడ స్వయంభూగా అవతరించున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వచ్చిన వారు ఉత్తర ద్వార దర్శనం అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శన అనే అనుభూతి కలిగించడం కోసం ఇక్కడ ఇంకొక ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జాతర సమయంలో కొన్ని వేల మంది భక్తులు వస్తారు కాబట్టి వారు అక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోవడానికి వీలుగా కూడా ఈ ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ చూడండి ఎన్ని గబ్బిలాలు కనిపిస్తున్నాయి, ఎంత పురాతనమైన ఆలయము, ఎంత చీకటిగా ఉంటుంది ఇది అని చెప్పడం కోసం అనమాట. ఇది చూడండి మనకు కొండ స్వరూపం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ కొండ చూడండి కొన్ని వేల టన్నుల బరువున్న కొండ అండి. దీనికి ఆనుకొని మరొక కొండరాయి. ఈ వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయంలో స్వామివారి ఇక్కడ వేంచేసి ఉన్నారు. సో ఇట్లా ఈ రాళ్ళు ఇవంతా చూస్తుంటే ఒక ప్రకృతి క్రియేట్ చేసిన ఆలయం లాగానే ఉంది. ఇప్పుడు అప్పుడే ఇక భగవంతుడు చేసిన మేము కొంచెం కొంచెం మాడిగేషన్ చేసినాం అన్నమాట. ఇట్లా ఇప్పుడు మేము వైకుంఠ ఏకాదశికి ఏం చేస్తామంటే ఉత్తర ద్వారం అనేది ఇది ఓపెన్ చేసి అది బంద్ చేస్తాం. సో ఈ నుంచి కూడా స్వామిని దర్శించుకోవాలి. అదే ఇంకోటి మాకు జాతర అప్పుడు ఎక్కువ పబ్లిక్ వస్తుంది, అట్లా వచ్చి వెళ్ళిపోతారు. ఓకే. ఆ ప్రసాద్ ఇచ్చే వామంతి షోరూంలో ఒక రోజు ప్రసాదాలు ఇక్కడ పెట్టుకుంటారు. అచ్చా. ఇక్కడ పెట్టుకొని ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా ఒకటి ప్రసాదాలు వస్తాయి. ఇక ప్రతి ఒక్కరికి అంతాయి. డబల్ రాకుండా తొక్కిసలాట కాకుండా ఇట్లా రాకుండా మంచిగా ఒకరు నిలబడతాము, ఇట్లా వచ్చి వెళ్ళిపోతారు అంతే. సో వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ మొక్కు తీరిందా? వాళ్ళు కొంచెము ఎప్పటి నుంచో ఈ మన ఇక్కడ వాళ్ళ చుట్టాలు మా ముచ్చళ్ళు ఉన్న విలేజ్లో ఉన్నారు. ఒకసారి గుడి దర్శనం చేసుకోరు, వాళ్ళకి వెనక్కి ఏమనిపించింది తెలియదు. ప్రతి ఇయరు జాతరకు వచ్చేస్తారు, ఒకరోజు మొత్తం పెట్టేస్తారు ఖర్చు. శివరాత్రి రోజు ఉదయం 17 గంటలకు వచ్చి 2-4 గంటలకు వెళ్ళిపోతారు. మధ్యాహ్నం వచ్చి హనుమాన్ చాలీసా అవుతారు. బాగా చేసుకుంటారు, ఈడ మంచిగా ఉంటుందని. ఎన్ని భూకంపాలు ఏం వచ్చినా కానీ దేవుని గుడికి మాత్రం అయ్యేది లేదు, ప్రసక్తి లేదు. ఈ రాళ్ళు గదిలే లేదు అంతే, దేవునికి ఏం అయ్యేది లేదు. అట్లా ఒక చెరువు, అది పెద్ద చెరువు ఇక్కడ ఉంది చెరువు, ఇది పెద్ద చెరువు. వాళ్ళు వంట చేసుకొని ఇన్ని ఇట్లకెళ్ళి ఉండేది. రోళ్ళు ఉంటాయి ఆడ, రోళ్ళు ఉంటాయి. అంటే పూర్వకాలంలో వంటలు చేసుకునేది అనమాట. ఈ స్టైల్స్ మేము పెట్టినా కానీ ఆ దేవుడు అట్లే ఉన్నాడు. ఆ దేవుడు రాయికి అట్లే ఉన్నది, చెట్టు అట్లే ఉన్నది. ఈ చెట్టును ఏం చేయకుండా గన్నేరు చెట్టు అంటారు దీన్ని. ఈయనకి ఇంకా స్లాబ్ వేపించి వాటర్ కాడినా సరే అని చెప్పి ఇవన్నీ ఇట్లే ఉన్నాయి. స్టైల్ చేయించినాం అంతే, ఇవన్నీ యాక్చువల్లీ ఇట్లే ఉన్నాయి. ఇక సో ఇది కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎక్కువనే ఉంటుంది. ఇక మాకే ఇప్పుడు 40-50 ఉంటాయి. నేను చూసినప్పటి నుంచి అట్లే ఉంది. అంటే అంత పెద్ద కూడా ఆ గన్నేరు చెట్టు అట్లే ఉంది అంటారు. సో ఇప్పుడు దానికి వాటర్ ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. ఇప్పుడు కడిగిన వాటరే అంతే, వాటర్ ఎక్కడికి వెళ్ళిపోతే ఏం కాదా దేవుని అనుకోవాలి అంతే. అంటే స్వయంభూ స్వామి కూడా అంజనేయులో స్వయంభూ. మేము చూసినప్పటి నుంచి అట్లే ఉంది హనుమాన్ టెంపుల్. మనకు ఆలయం బయట ఏదైతే పైన ఒక పెద్ద పూల మొక్క కనిపించిందో అదే చెట్టు అనమాట. దీనికి కూడా చరిత్ర ఉందండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ చెట్టు ఇలాగే ఉందండి. దీనికి ఈ స్వయంభూ స్వామివారు కూడా ఇలాగే ఉన్నారనమాట. అందుకే స్వామివారికి ఈ చెట్టుకు ఏదో అవినాభావ సంబంధం ఉంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతారండి. కానీ ఎప్పుడు కూడా ఈ చెట్టు ఎండిపోవడం అనేది జరగదండి. ఎంత ఎండాకాలం రాని సరే పూలు పూస్తూ ఉంటాయట. ఈ చెట్టు స్పెషాలిటీ అది. ఎంత అద్భుతంగా ఉంది వాతావరణం చూడండి, నిజంగా ఆహాహా, చాలా అద్భుతం అండి. ఇక ఇక్కడ స్వామి కూడా శివాలయం ఇవి ప్రతిష్ఠించింది కొత్తగా. అంటే ఇదివరకు విగ్రహం ఏం లేకుండా ఓన్లీ శివాలయం, శివుడు, నంది ఉండే. రాజంగిలి పురాతన శివాలయం ఉండే. ఒకసారి రిపేర్ చేద్దామని చెప్తే కదిలిపోయింది. కదిలినాక మళ్ళీ అదే గుడి ఉంటుందంట. అవును, తీసేసి శివుని నందిని తీసుకుపోయి శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, నీళ్ళల్లో వదిలేసి మళ్ళీ అది ఆడికెళ్ళి మానంది పోయి శివుని నందిని తెచ్చారు. వినాయకుడి సుబ్రహ్మణ్యేశ్వరం మేము తర్వాత. సో భిన్నమైంది కాబట్టి భిన్నం అంటారు.
పురాతనం ఉండే ఆ. అట్లా. ఇప్పుడు ఈ స్వామివారిని కూడా కుమారస్వామి వారిని కూడా ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట. చూడండి, చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్నాము, లక్ష్మీ అమ్మవారిని, ఆండాలమ్మవారిని, ఆల్వార్లను కూడా మనం దర్శించుకున్నామండి. ఆ తర్వాత ఇక్కడున్న వినాయకుడిని, పరమశివుల వారిని, కుమారస్వామిని కూడా దర్శించుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఈ మెట్లు డైరెక్ట్గా ఇంతకుముందు మనం నాగుపాము పడగలా కనిపిస్తుంది ఆ రాయి అన్నాం చూడండి, ఆ రాయి దగ్గర పైకి వెళ్తాం అనమాట. అక్కడ ఇంకొక విశేషం ఉందండి. అదేంటిదంటే పదండి చూద్దాం. ఇదే గన్నేరు చెట్టు, ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర మనకు కనిపించిన చెట్టు. తర్వాత ఈ కొండ శిఖరం మీద పాదాలు. సో ఇక్కడ నిలబడి ఊరల్లో మిల్చినని పెద్దలు పైకి వెళ్ళి ఇక్కడ దేవుని పాదాలు ఇక్కడ నిలబడి ఊరల్లో మిల్చిండ్ర చెరువు అదైతే కాపాడుకోరని టాక్. ఇక్కడ స్వామివారి పాదాలు, చెన్నకేశవ స్వామివారి పాదాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఇక్కడ ఈ స్వామివారి పాదాలు ఉండడం వెనక ఒక కథనం ఉందండి. చాలామంది అది నిజమే అని నమ్ముతారు ఇక్కడ వాళ్ళు. ఏంటి అంటే, ఇక్కడ స్వామివారు మొదలు ఎప్పుడైతే ఉన్నారో వెనకనే ఈ కొండగుట్ట వెనకాలే పెద్ద చెరువు ఉంటుందండి, దానికి కట్ట ఉండేదట. అయితే ఒకసారి కట్ట దిగితే స్వామివారు ఇక్కడికి వచ్చి నిలబడి ఊరి వాళ్ళని ఇక్కడి నుంచే హెచ్చరించాడట. ఓ గ్రామస్తులారా, మీకు చెరువు కట్ట తెగింది, మీకు ప్రమాదం రాబోతోంది, జాగ్రత్త పడండి అని చెప్పి స్వామివారు ఇక్కడి నుంచే హెచ్చరించారట. చూడండి, భక్తుల మీద ప్రేమ ఆయనకు. అది విని అప్పటి నుంచి ఇక్కడ స్వామివారు ఉన్నారని వాళ్ళు తెలుసుకున్నారా. మొత్తానికైతే ఇది అండి విషయము. అలా స్వామివారు భక్తుల కోసం స్వయంగా కదిలి వచ్చి ఇక్కడి నుంచి హెచ్చరించారు కాబట్టి, స్వామివారు ఇక్కడ నిలబడ్డారు కాబట్టి ఆయన పాదాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అండి. చూడండి, ఇక్కడి ఊరి వాళ్ళ నమ్మకం ఎంత విశేషం అండి నిజంగా. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఇక చుట్టూ ప్రకృతి అయితే అద్భుతంగా ఉందండి ఇక్కడ. నిజంగా అండి, ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయము ఇప్పుడు ఇంత సుందరంగా మారింది అంటే ఇక్కడ మనం దీని వెనక ఒకరి కృషి ఉందండి. ఆయనను మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఆయన పేరే తేరేటి లక్ష్మయ్య గారండి. ఆయన ఒకప్పుడు సర్పంచ్ పదవికి పోటీ చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకున్నారట. స్వామివారు ఈ ఎలక్షన్లలో నేను గెలిస్తే మాత్రం ఈ ఆలయానికి పునర్వైభవం తెస్తానని అన్నట్టుగానే ఆయన స్వామివారి కృపతో గెలవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆయన మాట మీద నిలబడి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఆయన సర్పంచ్ పదవి దిగిపోయినా సరే ఆ అభివృద్ధిని మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తున్నారండి. ఇది ఇక్కడ గొప్ప విషయం. ఊర్లో యువత అండి నిజంగా చాలా మెచ్చుకోవాలి. స్వయంగా వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారండి, ఏమీ ఆశించకుండా. ఈ స్వామివారిపై ఉన్న భక్తి, ఈ స్వామివారిపై వారికి ఉన్న గురి. వాస్తవానికి ఇక్కడ మా తాతల పురాతనమైన రోజుల నుంచి గినంగా ఇక్కడ పూజలు కార్యక్రమాలు జరిగేటివి. రథం గినంగా ఇక్కడ దేవుని కళ్యాణము, రథాలు, ఇంకొకటి తేరు గుంజేది. తర్వాత ఏమైందంటే రాను కొన్ని రోజుల తర్వాత దేవుని పట్టించుకోకపోవడం, వదిలేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంత పీస్ఫుల్గా లేదు వెదర్ ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఈ గుళ్ళోకి రావాలంటేనే చాలా భయం వేసేది. గుళ్ళకి ఎంట్రీ అవ్వడానికి గినంగా ఆస్కారం లేదు. అలాంటి గుడిని ఒక దేవాలయంగా సుందరంగా తీర్చిదిద్దినంటే అతని సంకల్పం వల్లనే అనుకుంటాం మేము. అతని దేవుడిని నిలబెట్టినా తెలియదు, అతని మనసులో కలిగిన కోరికనా తెలియదు మనకి. కానీ అతని కోరిక మేరకు ఏం చేసుకున్నాడంటే, నేను ఇక్కడ సర్పంచ్గా విన్ అయితే నీ యొక్క కార్యక్రమాలని యథావిధిగా నడిపిస్తాననే సంకల్పంతో దేవుని మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా దేవుడు సంకల్పించి అతడు విన్ అయ్యాడు. అతను విన్ అయిన తర్వాత నుంచి అతను ఏం చేశాడంటే ఇక్కడ కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నేను విన్ అయినా కదా, 5 years చేసిన కదా అని వదిలేయకుండా అతనే మళ్ళీ ఇప్పటివరకు కంటిన్యూ చేసుకుంటూ వస్తుండు. ఆ కుటుంబం, విలేజ్ పీపుల్స్ ప్రతి ఒక్కరు అతనికి అండదండగా సపోర్ట్గా ఉంటూ ఇప్పటివరకు. దీని పురాతన గుడి, దీని గురించి చరిత్ర అంటే ఎవరు ఇప్పుడు కట్టిరని ఎవరు చెప్పారు. కాకపోతే మా అన్న లక్ష్మణ్ అని మాజీ సర్పంచ్, ఆయన కిషన్గంజ్లో పని చేసుకుంటూనే ఆయనకు ఏదో ఇదంతా లేకుండా అన్ని రాళ్ళు ఉండే, చిన్న సప్లై మంచిగా బ్లాస్టింగ్ చేసుకుని ఆయన సర్పంచ్ అయినా కూడా చేసి ఇప్పుడు మే 1 తారీఖు జాతర ఉంది. ప్రతి సంవత్సరం ఇంచుమించు 5,000 మంది వస్తారు. హైకోర్టు జడ్జీలు వస్తారు, నాయకులు వస్తారు. మన ఈటెల రాజేందర్ కూడా ప్రతి ఇయర్ వస్తారు, ఎంపీ.
నిజంగా అండి, ఇక్కడికి ఒక్కసారి ఎవరైనా వస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ వాళ్ళు వస్తూనే ఉంటారట. ఎందుకంటే స్వామివారు వాళ్ళని మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటూ ఉంటారట. వారి కోరికలు నెరవేర్చడం ద్వారా, అదేవిధంగా వారి మనసులో ఉన్న బాధను తొలగించడం ద్వారా, వారికి సాంత్వన కలిగించడం ద్వారా అనమాట. ఇక్కడ దేవుడు చాలా మహిమగలవాడు. నీకు కోరి ఒకసారి నమ్మి చూడండి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఒకసారి నమ్మి నాకు ఇది కాలేదనే మాట లేదు. ఇక్కడ జాతరలో చేసేది ప్రతి కార్యక్రమానికి వాలంటరీగా చేస్తారు. వాలంటరీగా వచ్చి నేను చేస్తానని చెప్పే భక్తులు చాలామంది ఉంటారు. సిటీ నుంచి చాలామంది వస్తారు. సరిగ్గా మనకు ఈ ఆలయం ఎదురుగానే కుడివైపుకు ఇక్కడ పోచమ్మ అమ్మవారి ఆలయం కనిపిస్తుంది చూడండి చెట్టు కింద. అయితే ఒకప్పుడు కేవలం ఈ చెన్నకేశవ స్వామి వారికే ఉత్సవాలన్నీ జరుగుతూ ఉండేవట జాతర సమయంలో. అయితే అమ్మవారు ఈ పెద్ద మనుషుల దగ్గరికి కల్లోకి వచ్చి నన్ను మర్చిపోతారా మీరు అని అనడంతో మళ్ళీ అప్పటి నుంచి ఈ ఉత్సవాల సమయంలో జాతర పూర్తయిన చివరి రోజు తర్వాత అమ్మవారికి బోనాలు సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందండి. ఇప్పటికీ కూడా అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ స్వామివారి దర్శనం మీ అందరికీ కూడా కలగాలి, మీ అందరి మనసులో బాధలు తొలగేలా, మీ కోరికలు నెరవేరేలా ఈ స్వామివారి ఆశీర్వాదాలు మీ అందరికీ లభించాలని మనసారా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.